హాయ్ అండి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ కూడా కుటుంబ సభ్యులందరం కూడా హ్యాపీగా దీపావళి జరుపుకుంటాం. అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకోవడం జరిగింది. ఆ దీపావళి కూడా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడో కాదు, గోవా తీరంలోని కర్వే ఓడరేవులో కర్వే అనే ప్రాంతంలో వైమానిక దళం, అదేవిధంగా సైనిక దళంతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైనికులతో దీపావళి జరుపుకోవడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు దీంట్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పదం వింటే మన భారతీయులకి ఎవరికైనా సరే రోమాలు నెక్కపరుస్తారు. ఎందుకంటే మే 7వ తారీఖున ఈ సంవత్సరం 2025 పాకిస్తాన్తో మన యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మన మీద చాలా ప్రతీకార దాడులు చేసింది. మనము దాడికి ధీటుగా బదిలిచ్చాం. కానీ పాకిస్తాన్ దేశం ఒక్కదానికి మాత్రం భయపడిపోయింది. నిద్రలేని రాత్రులు గడిపింది. ఆ పేరు ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్, ఈ విక్రాంత్ అనే పేరు వింటేనే పాకిస్తాన్ దేశం గడ్డలాడిపోతుంది. మనందరం భారతీయులందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాం. యుద్ధం జరిగే సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక కానీ పాకిస్తాన్ మీద దాడి చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఉండదు కదా అనే మాటలు చాలా వచ్చాయి. అలాగే సేమ్ ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సేమ్ ఇదే చెప్పారు. పాకిస్తాన్కి ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరు వింటేనే నిద్ర కూడా లేకుండా ఉంటుంది. నిద్రలేని రాత్రులు పాకిస్తాన్ దేశం అనేది ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే చాలా భయపడిపోయిందని మోడీ గారికి చెప్పారు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక క్షిపణి. ఇది మన భారతదేశం అమ్ముల పొదలో ఉన్న ఒక అస్త్రం. ఈ అస్త్రాన్ని మనం మంచిగా మన దగ్గరికి మనల్ని ఎవరైనా సరే అటాక్ చేస్తుంటే ధీటుగా బదిలివ్వడానికి మనం దాచుకున్న ఒక అస్త్రం. ఇలాగే మన ప్రధానమంత్రి గారు దీపావళిని ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సైనికులతో కావచ్చు, ఏదో ఒక ప్రాంత నివాసులతో కావచ్చు, అక్కడికి వెళ్ళి దీపావళి జరుపుకోవడం అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి అలవాటు. అలాగే ఈ సంవత్సరం గోవా తీరంలోని కర్వే అనే ప్రాంతంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైనికులతో దీపావళి జరుపుకొని ఇంకా ఏమన్నారంటే, ఒక పక్క అరేబియా సముద్రం, ఇంకో పక్క బలమైన సైనిక శిక్షణ ఉన్న మీరు, ఇంకో పక్క ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకో పక్క భారతదేశ ప్రజలు, వీళ్ళందరి మధ్యలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా చేరి మీతో ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణం, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, యుద్ధం తలబడే వ్యక్తి, యుద్ధం చేసే వ్యక్తి, ఇద్దరు కూడా సరైన ధీటుగా దాడులు చేసుకుని బదిలిస్తున్నప్పుడు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం చేసే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఒక ఆకాశమంత ఎత్తైన ఒక పట్టుదలని, ధైర్యాన్ని, ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మన ప్రధానమంత్రి గారు ఈ విధంగా మన ప్రజల్లో మనం అనుకున్న ఏదైతే మన మాటలు ఉన్నాయో
వాటిని మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం, పాకిస్తాన్కి నిద్రలేని రాత్రులు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరు వల్లే వచ్చిందని చెప్పడం. నిజంగా మన భారతదేశం అన్ని రంగాల్లోనే కాదు, మన దగ్గరికి మన మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని ధీటుగా బదిలిచ్చే శక్తి కూడా ఉందని ప్రపంచానికి చాటి చెప్పడం మోడీ గారి వల్ల సాధ్యమైంది. ఓకే అండి.